మనోభావాలను కాపాడటానికి, ఏడుకొండల వాని పవిత్రతను కాపాడటానికి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి చర్చ జరగడం జరిగింది. మన ముఖ్యంగా అందరు మంత్రులు, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి అభిప్రాయాల్ని వారు కూడా తెలియజేయటం జరిగింది. మరి ఆ విషయాల గురించి, తీసుకోబోయే చర్యల గురించి నా సహచర మంత్రులు కేశవ్ గారు, మనోహర్ గారు, సత్యప్రసాద్ కూడా ఇంకా డీటెయిల్గా వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు, అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఛార్జ్ షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్, స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు, వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత, నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో, ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ for initiation of suitable action as deemed fit against the erring committee members and senior TTD officers. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు కేబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే, ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతా ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే, ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదో క్యాజువల్గానో రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం, ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్. ఇందులో లాస్ట్ పేజ్కి వెళ్తాను, ఎందుకంటే కన్క్లూజన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి. వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి. ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, దాన్ని కాసేపు పక్కన పెడితే, దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలాన ఏంటి అంటే, వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ ప్రకారం, కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు. ఎన్డీడీబీ ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారంటే, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియా, రేప్ సీడ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, Number 1 column. Number 2 column, coconut and palm kernel fat. Number 3, palm oil and beef tallow. Number 4, lard. Number 4, ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది. ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆ రోజు సమాజం నివ్వెరపోయింది. ఏంటి ఇది, ఎందుకనంటే ఆ రోజుకి ల్యాబ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా బయట పెట్టలేదు. తనకు
సమాచారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పోనీ ఇదేమన్నా మొదటిసారా అని ఒక్కసారి చూస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేసిన ఫస్ట్ 2 పోస్టింగ్స్లో ఒక పోస్టింగు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్యామలరావు గారిని నియమించడం, ప్రక్షాళనని మొదలుపెట్టు అని చెప్పడం. ఆ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా శాంపుల్స్ పోయినప్పుడు ఇందులోకి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన అంశాన్ని దాచాలా, ముఖ్యమంత్రిగా ప్రజల ముందు పెట్టాలా, అదే ఆయన చేశారు. ఇది గతంలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే 2022 3/8/2022న సిఎఫ్టిఆర్ఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సేమ్ శాంపిల్స్ అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు పంపించడం జరిగింది. అందులో కూడా ఈ బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని. అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలీదు. బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. 2022లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరిచే రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఎంత మేరకు మీరు ఎట్లా అంటారు బోర్డుని అనేటువంటిది ఒకటి మాట్లాడితే, ఇందులో ఒక కన్క్లూజన్ పేరాకి చదివి వినిపిస్తాను మీకు. కన్క్లూజన్ పేరాలకు వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికున్నటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. ఏమన్నారు, నెయ్యి కావాలంటే పాలు కావాలి, సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అని అంటే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి. దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది, 4 లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది. తర్వాత కనీసం 3 సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది. 250 కోట్ల రూపాయల వల్ల టర్నోవర్ ఉండాలి అనేది పెట్టారు. ఈ 3 నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు. ఆ నిబంధనల్ని ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి ఈవో గారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక టెండర్ జరిగింది. దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏమని, ఒక ఆలోచన, కాంపిటీషన్ తక్కువ వస్తుంది, సరళీకృతం చేయండి అని వెంటనే 3 నిబంధనల్లో మార్పు చేశారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. 1 సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు. అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు. పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ఆ ప్రశ్న. ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి. నెంబర్ 1, సరళీకృతం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడైతే సరళీకృతం చేయడం జరిగిందో ఈ అప్పటిదాకా అక్కడికి దరిదాపులు లేక రానటువంటి సంస్థలు అన్నీ కూడా వచ్చినాయి. ఏదో బోలే బాబా, ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఆ బోలే బాబా సంస్థకి ధర్మారెడ్డి గారి పిఏ వెళ్ళి మీరు టెండర్లో పాల్గొనాలని అంటే మాకు లీటర్కి 25 రూపాయలు ఇవ్వాలి అని చెప్పడం, డిమాండ్ చేయడం, అతను ఇవ్వను అనటంతో సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న డిమాండ్ చేయడం, వాళ్ళకి ఏదో కుదరకపోతే ఇక్కడికి వచ్చి సంస్థలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో వచ్చి అతను వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. సో అప్పుడు బోలే బాబా ఇంకొక సంస్థ రూపంలో టైఅప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ అనేటువంటి వాళ్ళని పెట్టుకుని ఈ టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అందులో శాంపుళ్ళు బయటకు తీసినప్పుడే ఇవన్నీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ శాంపిల్ల సప్లైస్ అందులో నుంచే ఇవన్నీ కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ రావడము, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడము, సిట్టు వేయడము, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడము, దాని మీద విచారణ చేయడము, ఇవన్నింటిలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలే బాబా సంస్థని విచారణ చేసినప్పుడు సరే అది మీకు ఇన్ కోర్స్ ఆఫ్ ఛార్జ్ షీట్లో మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి. ఇప్పటిదాకా మనకు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా 5 నెలల్లోనే చేశారు. 5 నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి, మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే 5 నెలల్లోనే వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు.
ఒకటి. రెండవది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ ఈఓ గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈఓ గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది. పెట్టినా కూడా చర్యలు లేవు. అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని? ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం మనకి సిట్ వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్ రిమార్క్స్ మనకి ఇచ్చారు. ఏమని? తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ. దాంట్లో ఏం చెప్పారు అనంటే, ది కమిటీ రికమెండెడ్ రిలాక్సేషన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ వితౌట్ conducting any comprehensive analysis, technical evaluation, field level assessment, and recommendations were approved by the then senior officers, namely O. Balaji, FA and CAO, and Sri A.V. Dharmareddy, Additional Executive Officer, and Sri Anil Kumar Singhal, IAS Executive Officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the ghee procurement. For the reasons stated above, it is recommended to take suitable action as deemed fit against the above erring committee members and senior TTD officers for deliberate omissions and failures. Deliberate అంటే ఉద్దేశపూర్వకంగా. దాని ఉద్దేశం ఏంటండి? వాళ్ళకి తప్పు జరిగింది అనేది సిఎఫ్టిఆర్ఐ అంతకుముందు రిపోర్టు కళ్ళ ముందు ఉంది. నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు. 5 నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు. డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలని తర్వాత అది డిఫరెంట్. ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా? ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్. నివ్వెరపోయేటువంటి విషయాలు కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్ షీట్ చదివితే డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే 58 లక్షల లీటర్ల దాకా కొనడం. కెమికల్స్ ఏంటా కెమికల్స్? ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అని అంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు. రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు. నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు. దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్. మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే. 3 ఏళ్ళని 1 సంవత్సరం చేస్తే ఆ 1 సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయాలి. వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి టెండర్లోకి వచ్చారు. అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని, తెలియకపోతే తప్పు, తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ ఆన్ టుడే. ఛార్జ్ షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా? పరిగణించకపోతే ఏం చేయాలి భవిష్యత్తులో? ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా, ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు, ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా, చేర్చారా? ఇవన్నింటినీ కూడా తీసుకెళ్లాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది. ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింఘాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. రెండవది అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు.
వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, వీళ్ళ మీద ఈ వ్యవస్థ మీద చర్యలు తీసుకోవడం, సరిదిద్దడం. అతి ప్రధానమైనటువంటిది నేరస్తులుగా భావించాలి. అందులో ఆ ఛార్జ్ షీట్లో ఉన్నారా లేదా చూసి ఉంటే వెరీ గుడ్, లేకపోతే ఇదిగో మీరే నేరస్తులుగా ఇక్కడ తెలిసి జరిగింది అని చెప్తున్నారు, తెలియక జరగడం లేదని చెప్పారు. 5 నెలల్లో మళ్ళీ తిరిగి అదే అధికారులు సంతకం పెట్టారని వాళ్ళు చెప్పింది, మేము ఎక్కడ పదం యాడ్ చేసింది కాదు. తెలిసి జరిగింది అన్నప్పుడు వాళ్ళు నేరంలో భాగస్వాములు అవుతారు కదా, ఈ కోణం ఎందుకు చూడలేదు అని ఎవరు అడగాలి, మనమా ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఏజీ గారిని పిలిచి కూడా అడ్వైజ్ అడగడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, బట్ ఇమీడియట్గా అయితే మాత్రం కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడడానికి, శ్రీవారి ప్రాభవాన్ని వైభవాన్ని ఏమాత్రం తగ్గకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది భావిస్తున్నాం. శ్రీవారిని రాజకీయాల్లోకి ఎక్కడా కూడా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా రాజకీయ కోణంలో తిరుమలని కానీ శ్రీవారిని కానీ రాజకీయ కోణంలో చూడకూడదు అనేటువంటిదే ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎంటైర్ పార్టిసిపేట్ చేసిన క్యాబినెట్ మొత్తం అదే అభిప్రాయపడింది. ఇవాళ మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నా విధి లేనటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం, బాధతోనే మాట్లాడుతూ ఉన్నాం. ఇదేదో రాజకీయంలో ఒక ఎత్తుగానో లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యల పట్ల లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మాకెవరికీ కూడా లేదు. దాదాపు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు శ్రీవారి భక్తులే. ఒక భక్తుడిగా ఆ మనోభావాలు ఎట్లుంటాయనేటువంటిది ప్రతి ఒక్కరూ ఫీల్ అయిన దాంతోటే మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా దోషులు అనేటువంటి వాళ్ళు నిలబడాలి, ఇటు ప్రజల్లోనూ అటు చట్టం ముందు. భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా, తప్పు చేయడానికి భయపడేలా ఉండాలనేటువంటిది, మరీ ముఖ్యంగా శ్రీవారి విషయంలో ఉండాలనేటువంటిది అందరి ఆలోచన. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడ కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు కేబినెట్లో ఆయన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం చేసుకుని జరిగిన వాస్తవాలు మనం కప్పిపుచ్చకుండా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు భావించారో, ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా కూటమిలో భాగంగా 100% ఏకీభవించి శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్ళాం. ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలామందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో, అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు. ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా ఘీలో.
చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపిల్స్కి? ఏనాడు కూడా పంపించలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 12 నుంచి 15 సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దయచేసి ఈ ప్రయత్నం భక్తులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం, దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాం. ఇటీవల సిట్ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇచ్చిందని చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా స్పందించింది వైసీపీ నాయకత్వం. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో విషయాలు మాకైతే తెలియదు, కానీ దీంట్లో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలనే వారు ఆనాడు ప్రస్తావించడం జరిగింది. అయితే మరి ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు, కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు. నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే, కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేవలం పామలిన్ ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని, దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మామూలుగా మనకి తెలిసినంత వరకు నెయ్యి తయారు చేయాలంటే భగవంతుడు సృష్టి ప్రకారం పాలు రావాలా, పాలతోనే నెయ్యి తయారు చేస్తారని ఎవరికైనా తెలిసిన విషయం. కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రతిసృష్టి చేయడం, అందరూ దేవుళ్ళుగా తయారైపోయి ప్రతిసృష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంతకు బరితెగిచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ మాట వాస్తవమైనప్పుడు ఈ మాట కూడా వాస్తవం గల. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిబిఐ ఏం వేసిందనే విషయం వస్తే దాంట్లో అసలు నెయ్యి ఉందా, చుక్క నెయ్యి ఉందా లేదా అనే విషయం కూడా తెలియాల్సి వస్తుంది. తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి అంటూ ఉంటుంది. దీంట్లో ఇది కేవలం అవినీతికి 250 కోట్ల ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో అవినీతి. 250 కోట్ల అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కాకుండా దాన్ని కూడా రాజకీయ అంశం లాగా చేసి తద్వారా మళ్ళీ వితండవాదం చేస్తూ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పని చేస్తున్నారు. మీరు ఈ పార్టీ చరిత్రను చూస్తే ఏనాడు ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయలే విషయం మనకు అర్థమవుతుంది. అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. మీరు గతంలో చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళ్తే భగవంతుడు 7 కొండల పైన నెలకొని ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఏ చిన్న పిల్లోడినైనా అడిగినా చెప్తారు. కానీ 2 కొండలు ఉన్నాయని వితండవాదం చేశారు. దాని తర్వాత కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. అన్య మతస్థులు ఉద్యోగస్తులు ఉండకూడదంటే ఉద్యోగస్తుల్ని చేర్చారు. ఇవన్నీ కూడా ఆలయ పవిత్రను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. దాని తర్వాత కూడా 2019-14 మధ్య మనమందరం అతి పవిత్రంగా భావించే బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాల్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాటించలేదు. అన్యమతస్థులు దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ చెయ్యాలి అనే నిబంధన ఉంది. ఆ నిబంధనని ఏనాడు పాటించిన దాఖలాలు లేవు. సాక్షాత్తు దేశానికి ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అన్యమతస్థుడిగా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సింది. ఇచ్చిన దాఖలాలు లేవు. దాని తర్వాత కూడా చూస్తే అనేక అంశాలు ఇప్పుడే CFTRI రిపోర్ట్ గురించి చెప్పారు. 2022 ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో
ఖచ్చితంగా నాయకత్వం చెప్పాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేదు? కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది, దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి, ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మ మూలాలనే దెబ్బతీసే విధంగా 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదేవిధంగా రాజకీయ అంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు ఆనాడు ఈఓగా ఉంటున్న వ్యక్తి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సిటోస్టెరాల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ను కూడా వీటిలో పరీక్షించాలని చెప్పినప్పుడు రాష్ట్రంలో దానికి ఆమోదం తెలిపి తర్వాత ఏ ఉద్దేశంతోనో మరి ఉద్దేశపూర్వకంగానే ఆ కావాల్సిన కంపెనీలకు వాటి నుంచి ఆ సడలింపు ఇవ్వడం జరిగింది, మినహాయించారు. అంటే దీని వెనుకలు కూడా అన్నీ తెలిసే డెలిబరేట్గా కావాలనే వారి లక్ష్యం నెరవేర్చుకోవాలనే అవినీతి పాల్పడుతూనే పవిత్రత కూడా దెబ్బతీసే విధంగా వారు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు అనేక సడలింపులు చెప్పారు. ఇవాళ 8 లక్షల లీటర్లు సేకరింపు చేసి చేయాలా ప్రతిరోజు అని. ఆ సందర్భంలో ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన KMF సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తా అన్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా? దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా? ప్రజలు ఇవి కోరుకుంటున్నారు. గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతారు. కానీ వాస్తవాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. అయితే సిబిఐ పంపించిన 11 పేజీల రిపోర్ట్లో అన్ని ఇవాళ చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఏ రకం చర్యలు, ఏ స్థాయిలో వ్యక్తులైనా కూడా వారిని ఉపేక్షించకూడదు. తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఏమొచ్చిందనే విషయాన్ని బట్టి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇవాళ చర్చించడం జరిగింది. అయితే దీన్ని ఇవాళ వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. దీని ముందు సమాధానం చెప్పి తర్వాత మీరేమైనా కుతంత్రాలు మోసాలు అలవాటైనవే కాబట్టి వాటిలో పాల్పడాలనుకున్న ముందు వీటికి సమాధానం చెప్పి ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇందులో మిత్రులు అడుగుతున్నారు, ఏంటి సుప్రీంకోర్టు ఉంది కదా, సిట్ ఉంది కదా, మరి కమిటీ ఎందుకు అనేది. సుప్రీంకోర్టు తాను స్టేట్ వేసినటువంటి కమిటీలకి మెంబర్స్ని యాడ్ చేసి సిబిఐ నేతృత్వంలో జరగాలి అని చెప్పింది. సిబిఐ నేతృత్వంలో జరిగినటువంటి సిట్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. దాదాపు సిట్ పర్వ్యూ పూర్తయినట్టుగానే మనం భావించాలి. వాళ్ళకి దెర్ ఇస్ అ ప్రొవిజన్, ఇంకా సప్లిమెంటరీస్ కూడా వేయచ్చు, వీ కెనాట్ రూల్ అవుట్. బట్ యాజ్ ఆన్ టుడే వాట్ వీ అండర్స్టాండ్ ఇస్, మాకు ఇంకా లేఖ రాశారు ఇంకోవైపు ప్రభుత్వానికి. అంటే సో అది ఫైనాలిటీకి వచ్చింది, ఛార్జ్ షీట్ అటు వేశారు కాబట్టి ఇటు ప్రభుత్వానికి ఇదిగో బ్రాడ్గా మాకు ఇన్ని తప్పులు కనపడ్డాయి, ఆ తప్పుల్లో మీరు for initiation of suitable action as deemed fit against the erring committee members and senior TTD officers. సో ఇది సేమ్ సిట్ దగ్గర నుంచి మాకు వచ్చింది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఇట్స్ ఎ ఫైనాలిటీ. తప్పు జరిగింది, చర్యలు తీసుకోండి అనేటువంటిది ఫైనాలిటీ. బట్ స్టిల్ ఈ గవర్నమెంట్ వీ వాంట్ టు గివ్ ఎన్ ఆప్షన్. మీ మీద ఇట్లా నేరారోపణ వచ్చింది, నిర్ధారించబడింది, సిట్ మీ మీద చర్యలు తీసుకోమనింది, మీరేమైనా చెప్పుకునేది ఉందా అనేటువంటిది ఇది. సో దెర్ ఈజ్ నథింగ్ కమిటీ దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ ఇంకోటో కాదు. ఇట్ ఈస్ అ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు ఆలోచనలతోటో చర్యలతోటో లేదు. వీఆర్ ఫాలోయింగ్ ది డ్యూ కోర్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఒక్క నిమిషం లేదు, ఇందులో ఆ రోజు ఉన్నటువంటి ఈఓ గారిది, ఏఈఓ గారిది, బాలాజీ అనేటువంటి వ్యక్తిది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అన్నారు. మేము ఇవాళ చర్చల నేపథ్యంలో వచ్చినటువంటిది ఏం జరిగింది అని అంటే, ఇందులో 2 ప్రధానమైన అంశాలు రిపిటేషన్ చేసినా మళ్ళీ ప్రజలకి అవసరం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు ఏఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారే మొదట గత ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి నిబంధనల్ని కఠినతరం చేస్తూ సంతకం పెట్టారు. 5 నెలల్లోనే డైల్యూట్ చేశారు, అంటే తెలిసే డైల్యూట్ చేశారు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఈ డైల్యూట్ చేసిన టెండర్స్లో పార్టిసిపేట్ చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు.
అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంకొక ఎగ్జామ్షన్ అడిగారు. ఏమని? మాకు ఈ టెస్ట్ పెట్టొద్దండి అని. ఇప్పుడు ఏ టెస్ట్ల గురించి మనం మాట్లాడుతున్నామో టెండర్ నిబంధనల ప్రకారం ఆ టెస్ట్ కంపల్సరీ అని ఉందో, ఈ టెండర్ నిబంధనలే కాదు, భారతదేశం మొత్తం మీద కూడా మా ఫుడ్ సేఫ్టీ దీని మీద ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 2020-21 నుండి కంపల్సరీ డైరీకి ఇది ఉండాలి అని పెట్టిన నిబంధనని, టెండర్లో ఉన్న నిబంధనని, టెండర్ అయిపోయిన తర్వాత ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ టెండర్లో మాకు ఇది పెట్టొద్దండి అని అంటే ఆ ధర్మారెడ్డి గారు దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇంకా క్వాలిటీ కంట్రోల్ ఎక్కడుంది? ఏ పరీక్ష అయితే చెయ్యాలో ఒకవైపు నిబంధనలు సడలించారు, మరోవైపు సడలించినటువంటి నిబంధనల తర్వాత మిగిలిపోయినటువంటి ఏకైక అంశంగా ఉన్న పరీక్ష చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఎగ్జామ్షన్ ఇమ్మంటే దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో చాలా స్పష్టంగా నేరపూరితమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం కనపడతా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఇవాళ క్యాబినెట్లో వచ్చినటువంటి చర్చ. ఇక సుబ్బారెడ్డి గారి గురించి, చైర్మన్ గారి గురించి, ఆయనది 2022లో ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టు వీళ్ళందరి దృష్టికి మరి రావాలి కదా. ఇవాళ ఎట్లా రిపోర్టు బయటకు వస్తేనే ప్రభుత్వం స్పందించింది, వీళ్ళెవరూ మాట్లాడలేదు. ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారని, దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అనేటువంటిది వచ్చింది. అంటే ప్రాథమికంగా ఏం కనపడుతుంది? ఆ రిపోర్ట్లో తప్పు అనేటువంటిది వచ్చింది, కల్తీ ఉందని, అది చైర్మన్ గారి దృష్టిలో ఉంది అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తోంది. ఇవి సిబిఐ పరిగణలోకి తీసుకుందా లేదా మనకు తెలియదు, ఛార్జ్షీట్ చూస్తే తప్ప తెలియదు. దాని మీద మేము ఇప్పుడు కామెంట్ చేయజాలం. సో ఇది కూడా నేరంలో భాగస్వామ్యమైనటువంటిది ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. మేమే కాదు, ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తులకు కూడా అర్థమవుతుంది, కళ్ళెదురుగా ఇన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ నేరస్తులుగా పరిగణిస్తున్నారా లేదా అనేటువంటిది ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత చూసి, లేకపోతే చేర్చాలి అని. ఇన్ ది మీన్ టైం వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ యాక్షన్ ఇనిషియేషన్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం. ఏ మాత్రం కూడా రాజకీయ కోణం లేదు. చాలా కన్సర్న్ తోటి శ్రీవారి పట్ల ఉన్నటువంటి భయము భక్తితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతే లక్ష్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఏ ఒక్కరం కూడా ఆశించడం లేదు. అది స్పష్టం మరీ చేయదలుచుకుంటాం. అంటే మాకు విచారణ రిపోర్ట్ పూర్తిగా రాలేదు కదా. నో, ఇది ఎక్స్ట్రాక్ట్ పంపించారు. అన్లెస్ వి సీ ది ఛార్జ్ షీట్ ఇన్ టోటల్ వీ కెనాట్ కమ్ టు ఎ కన్క్లూజన్. బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. దయచేసి ఎవరన్నా తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంటైర్ భారతదేశంలో ప్రతి దగ్గర చొరపడినటువంటి బ్రిటిష్ పాలకులు కూడా శ్రీవారి వ్యవస్థలోకి చొరపడే ప్రయత్నం చేయలేదు. ఆనాటికి పాలకుడిగా ఉన్నటువంటి నిజాం కూడా శ్రీవారి వైపు తిరిగి చూసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆలయ విధి విధానాల పట్ల చొరబడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తిరుమలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. మాకు ఈరోజు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అనేటువంటిది కాదు, ఆ వ్యవస్థలో వస్తున్నటువంటి దాన్ని, ఆ సాంప్రదాయాన్ని, ఆ ప్రాభవాన్ని పునరుద్ధరించాలి అనేటువంటిది మాత్రమే మా కన్సర్న్. ఈ చిన్న రాజకీయ కోణంలో వందల అవకాశాలు, వందల వీధి పోరాటాలు జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. యాజ్ ఎ గవర్నమెంట్ వీఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ది తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం. మీరేదో బోలే బాబాది చెప్పారు. బోలే బాబా అనేది జస్ట్ ఇన్సిడెంటల్గా ఈ రోజున మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు 2022లో ఇదే రిపోర్టు బయటకు వచ్చింది, దాని మీద యాక్షన్ లేదు. ఇంకెంతమంది బోలే బాబాలు తయారై ఉండే వాళ్ళు ఇవాళ మనం బయటికి తీసుకురాకపోతే. బోలే బాబాది గతంలో ఇచ్చారు అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ రోజున నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి చూస్తే, దెర్ ఆర్ మల్టిపుల్ టెండర్స్. టిన్స్లో చేయడం, ట్యాంకర్స్లో చేయడం, ఇంకోటి ఏపీ బేస్డ్ టెండర్స్ ఉన్నాయి. టిన్స్లో అంటే చాలా స్మాల్ క్వాంటిటీ చేస్తారు. మొత్తం టెండర్ అంతా కలిపితే కూడా 30,000 టిన్నులు అమౌంట్, 30,000 కేజీలు. ట్యాంకర్లోకి వచ్చేటప్పటికి 60 లక్షల దాకా పోతుంది. బోలే బాబా ఏప్రిల్ 2019లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు ఈ రాష్ట్రానికి ప్రారంభమైనాయి.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సప్లైస్ చూడాల్సినటువంటిది వారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, వాడు అప్పటి నుంచే దోషిగా ఉన్నాడా, వీళ్ళతో చేరిన తర్వాత దోషిగా అయ్యాడా, వీళ్ళు అతన్ని దోషిగా తయారు చేశారా, ఇవన్నీ ఛార్జ్షీట్ చూస్తే తెలుస్తాయి. నేరం అనేటువంటిది మోటివ్ ఎక్కడ మొదలైంది, ఎవరు దాన్ని ఆ కాన్స్పిరసీని మొదలు పెట్టారు, ఇవన్నీ మనం ఛార్జ్షీట్ చూడాలి. బోలే బాబాది మీరు హర్ష్ డైరీ ఏదైతే చెప్తా ఉన్నారో, ఏప్రిల్ అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పుడు టెండర్ ప్రక్రియ అయ్యింది. సప్లైస్ ఎప్పుడో తర్వాత అయ్యి ఉంటాయి, వారి ప్రభుత్వంలోనే అయ్యింది. ఏ ఒక్కటి కూడా మేము చెప్తున్నాం, ఇది వ్యక్తులకు ఎగనెస్ట్ గా పోతున్న ప్రక్రియ కాదు. పదే పదే చెప్తున్నాం, శ్రీవారి వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మా లక్ష్యం. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని, ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు, చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి,